ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 11. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. మనలో అనేకులము హన్నావలే ప్రార్థించుచున్నాము. ఉద్యోగము కొరకు ఉపవాసముండి రాత్రింబగళ్ళు అనేకులము ప్రార్థించుచున్నాము. మన ప్రార్థనలు స్వార్థముతో కూడినవి. దేవుడు మన సొంత ఏర్పాటు మార్గము ప్రకారము పనిచేయవలనని కోరుదుము. అయితే మనమింకను దేవుని అక్కరను గుర్తించనందున దేవుడు ప్రార్థనకు జవాబివ్వడు. మనకు అక్కర ఉన్నది, అయితే దేవునికి కూడా అక్కర ఉన్నది. మనము దేవుని అక్కరను గుర్తించనిదే ఆయన ప్రార్థనకు జవాబివ్వడు. దేవుని సేవకులమైన మనము ఉత్తర ఇండియా, దక్షిణ ఇండియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా, మరి ఏ ప్రాంతమైనను సరే దాని పట్ల దేవునికి గల అక్కరను గుర్తించుటకు ప్రార్థించవలను. కొన్ని ఏండ్ల క్రిందట దేవుడు ఒక స్థలములో పనిచేసినందున తిరిగి అచ్చట అట్లే పనిచేయవలనని కోరట తప్పు. అది మన తలంపు. అందుకే మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుటలేదు. అన్నా ద్వారా ఎట్లు ప్రార్థించవలనో మనం నేర్చుకుందుముగాక. మానవుడు లేకుండా దేవుడు పనిచేయడు కనుక ఆయనకు ఒక వ్యక్తి అవసరము. హృదయపూర్వకంగా హన్నా దేవునికి ఒక వ్యక్తిని ఇచ్చెను. ఆ వ్యక్తి కొరకే దేవుడు వేచి ఉండెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.